కనకచెర్లకు పోటీగా ఇచ్చంపల్లి ఏపీకి చెక్ పెట్టేలా తెలంగాణ సర్కార్ వ్యూహం. గోదావరి కావేరీ లింక్లో భాగంగా చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదన. అందులో 200 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్. త్వరలోనే వ్యాప్కోస్తో ప్రీ ఫీజిబిలిటీ సర్వే చేయించే యోచన. ఇక్కడ 340 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు 1986 నాటి సర్వేలో వెల్లడి. ఇప్పుడు బ్యారేజీ నిర్మిస్తే 200 టీఎంసీల పైన హక్కులు వస్తాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. జీసీ లింక్లో భాగంగా నిర్మిస్తే 90% ఖర్చు కూడా కేంద్రానిదే. మిగతా 10% లింక్లో భాగమైన అన్ని రాష్ట్రాలు భరించాల్సిందే. సో ఖచ్చితంగా మన రాష్ట్ర వాటా కోసం కొట్లాడాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడంలో ఆయనది కీ రోల్. కాబట్టి ఆడ మోదీ కూడా ఏం అనలేని పరిస్థితిలో ఉన్నాడేమో అని అనిపిస్తున్నది. అందుకే వాళ్ళు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినా ఆ మినిట్స్ ఏంది, ఏం చర్చించారన్న దాని విషయంలో క్లారిటీ లేదు. ఇక్కడ వీళ్ళు ఒకటి చెప్తున్నారు, వాళ్ళు ఒకటి చెప్తున్నారు. బనకచెర్ల చర్చ లేదని రేవంత్ రెడ్డి అంటుండు. ఎందుకు లేదు చర్చ? వారంలో కమిటీ రాబోతుందని అటు ఆయన మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు ఈ వార్త ఏంటంటే బనకచెర్లకు పోటీగా ఇచ్చంపల్లి దగ్గర గోదావరి మీద ఓ ప్రాజెక్టు కట్టడానికి తెలంగాణ సర్కార్ వ్యూహం రచిస్తున్నది. మీరు అది కడతారు కదా, మేము ఇది కడతాం, మరి దీనికి కూడా పర్మిషన్ కావాలని అంటున్నారట. ఖచ్చితంగా ఇట్లాంటి స్ట్రాటజీలతో ముందుకు పోతేనే చంద్రబాబు ఆగుతాడు. చంద్రబాబు ఆగాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన బ్లాక్మెయిల్ చేస్తే మీరు బ్లాక్మెయిల్ చేయండి. వాళ్ళ సంపాదన, వాళ్ళ భూములు, కథ, వ్యవహారం అంతా తెలంగాణలోనే ఉంది, హైదరాబాద్లో. దాని మీద పడండి. ఎందుకు ఆగదు బనకచెర్ల? ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పోటీగా రాష్ట్ర సర్కార్ ఇచ్చంపల్లిని తెరపైకి తెస్తున్నది. గోదావరి కావేరీ లింక్లో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదిస్తున్నది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా బనకచెర్ల లింకుతో ఏపీ 200 టీఎంసీలు తరలిస్తే ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి అందులో 200 టీఎంసీలు తెలంగాణ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఈ క్రమంలో ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై మరోసారి ప్రీ ఫీజిబిలిటీ సర్వే చేయించాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద నీటి లభ్యత, ప్రాజెక్టు ఎంత ఎత్తులో కట్టొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, ముంపు ప్రభావం, లిఫ్టుల అవసరం తదితర అంశాలపైన సర్వే చేయించాలి అని భావిస్తున్నది. గోదావరి కావేరీ లింక్లో భాగంగా ఇచ్చంపల్లి నుంచే నీటిని తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బనకచెర్లకు స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వాలంటే జీసీ లింకులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలన్న డిమాండ్ను రాష్ట్ర సర్కార్ బలంగా ముందుకు తీసుకెళ్తోందట. అసలు యాక్చువల్గా ఇచ్చంపల్లి దగ్గర ఈ ప్రాజెక్ట్ అన్నది పాతదే, కాకపోతే దాన్ని పక్కన పెట్టేసినారు. ఒక్కసారి నేను లక్ష్మీనారాయణ గారు, దొంతుల లక్ష్మీనారాయణ గారు, వాటర్ ఎక్స్పర్ట్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్, ఒక్కసారి సార్తో మాట్లాడదాం. గారు, హలో సార్, నమస్తే. సార్, నేను రఘు మాట్లాడుతున్నా. చాందోలైంది. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ బనకచెర్లకు పోటీగా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్నారట. మనం గతంలో కూడా మనం మాట్లాడినాము. ఏంది ఇచ్చంపల్లి సార్? దీని గురించి ఒక చిన్న 2 నిమిషాల బ్రీఫ్. లేదు, మీరు ఒక లైవ్ లో ఉన్నారు, మీరు ఒక 2 నిమిషాలు చెప్పండి. సరే, ఇప్పుడు మనము ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు అసలు లైఫ్ లైన్. అది వాస్తవానికి దానికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిజాం పీరియడ్ నే, అప్పుడు 19th సెంచరీ లోపలనే, దాదాపు 1850 ఆ ప్రాంతంలో ఆయన నిజాం అక్కడ డ్యామ్ స్టార్ట్ చేసింది ఇచ్చంపల్లి కాడ. డ్యామ్ స్టార్ట్ చేసిండు. తర్వాత అక్కడ ల్యాండ్స్ తీసుకున్నాడు నిజాం. అక్కడ వాళ్ళ మహారాష్ట్ర చంద్రపూర్ ఏరియా సైడ్ ల్యాండ్స్ కొన్ని డ్యామ్ స్టార్ట్ చేసిండు, ఆనకట్ట స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసిన ఆనవాళ్ళు ఇప్పటికీ ఆ నిర్మాణం ఉంది. అక్కడ ఏంటంటే ఫ్రెంచ్ ఇంజనీర్స్ తీసుకొచ్చిన ఆయన, అక్కడ దోమగాడు వల్ల ఫ్రెంచ్ ఇంజనీర్స్ సరిపోయాడు. అనివార్య కారణాల వల్ల ఇచ్చంపల్లి ప్రాజెక్టు నైజాం పీరియడ్ లో కట్టడం జరగలేదు. అప్పుడు నైజాం పీరియడ్ లో గోదావరి ప్రతిపాదించిన మేజర్ ప్రాజెక్ట్ ఇచ్చంపల్లి. దాదాపు 300 టీఎంసీ 400 టీఎంసీ స్టోరేజ్ అయిన ఆపుకోవాలని ప్రతిపాదన ఉండే ఆ టైంలో. దాని తర్వాత నిజాం దేవునూరు అనే ప్రాజెక్టు మీద ఉండే, దేవునూరు పోయి తర్వాత సింగూరు అయింది. తర్వాత భీమా మీద ప్రాజెక్టులు ఇలాంటివి అప్పుడు నిజాం ప్రతిపాదనలు అనేది అవి లేకుండా అయిపోయినాయి. ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ నిజాం ప్రతిపాదన. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితి ఏముందంటే, అప్పుడు 2000 లోపల సర్వే జరిగింది ఇచ్చంపల్లి మీద. అది బచావత్ ట్రిబ్యునల్ లో కూడా మనము 85 టీఎంసీలు వాడుకోవచ్చు అని ట్రిబ్యునల్ అవార్డు లో ఉంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు లో ఇచ్చంపల్లి ప్రాజెక్టు ప్రస్తావన ఉంది. వాళ్ళకేమో 80 టీఎంసీలు వాటర్ తీసుకుపోవచ్చు పోలవరం
కృష్ణాకు మనం 85 టీఎంసీలు వాడుకోవచ్చు అని బచావ్ ట్రిబ్యునల్ కూడా ప్రస్తావన ఉంది ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ మీద. ఓకే. అంటే సమస్య ఏంటంటే ప్రస్తుతం 2000లో సర్వే జరిగింది, నేను సర్వేలో కూడా పాల్గొన్నా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర వాళ్ళు, అల్వాస్తారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఇప్పుడు ఆ లెవెల్ కు అటమిస్తలేరు. నిజాం ప్రతిపాదించిన లెవెల్ కు అసలు అట్లిస్తారు. అసలు ఒక ప్రాజెక్ట్ విజిట్ చేస్తే ఇచ్చంపల్లి సర్వే ఇప్పటికీ నిజాం కట్టిన స్ట్రక్చర్ ఉంది. మరి ఎట్లా మరి వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే మరి ఎట్లా పాసిబుల్? టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ఆగిపోయింది అంటున్నారు కదా. పాసిబుల్ అంటే ఇది ఏమైందంటే అక్కడ లెవెల్ ఏమైందంటే 112 మీటర్లకు కట్టినా కూడా బాగా సంబంధించి వస్తుంది ఒరిస్సా మహారాష్ట్రది. ఓకే, బ్యాక్ వాటర్ మునిగిపోతుంది. 112 లెవెల్ కు కట్టినా కూడా చాలా సంబంధించి వస్తుంది. దాన్ని కూడా సర్వే చేసినాము. ఓకే. తర్వాత దాన్ని తగ్గించుకొని అప్పుడు కమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 94 మీటర్లు చేసినాం మేము. అక్కడ ఆ 94 మీటర్లు కూడా వరకు టేకం చేయలేదు. కమ్మడి ఆంధ్రప్రదేశ్ మాకు తెలంగాణ అనుకో అప్పుడు ప్రభుత్వం అనుకో 94 మీటర్లు కూడా అప్పుడు వరకు టేకం చేయలేదు. 112 టీఎంసీల కంటే హెవీ సంబంధించి వస్తుంది. ఏదైనా వెదరసేస్తా అని చెప్తాడు, 115 టీఎంసీలకు పెట్టాలంటాడు. 110 పెడతామని 120 టీఎంసీలు 130 లెవెల్ పెడతాం, 115 పెడతాం అన్నాడు. పర్మిట్ కావాలన్నా లేదా? సరే, ఇప్పుడు అదంతా ఒకే ఎత్తు అయితే ఇప్పుడు బనకచెర్లకు పోటీగా ఇచ్చంపల్లిని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకురావడం అన్నది సరైన స్ట్రాటజీయేనా? ఇక ఇప్పుడు మనము వాళ్ళు దాని మీద ఆంధ్ర వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్న వాడు బనకచెర్ల చేస్తాం కాబట్టి తెలంగాణ మనం కూడా కొన్ని ప్రాజెక్టులు చేపట్టాలనేది పాత ఫైల్ తీసుకుని ఇప్పుడు అంతే ఈ ప్రభుత్వం. పాత ఫైల్ ఇచ్చంపల్లి పాత ఫైల్ తీసి మనం కూడా ఆర్టికల్ 200 టీఎంసీలు వాడుకుందాం. అసలు ఇంకోటి NWDA నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఒకటి గోదావరి కావేరి లింక్ ప్రాజెక్ట్ ఉంది కదా, వాళ్ళతో డ్రీమ్ అది. ఎందుకంటే మద్రాస్ మిలియాల అనేది వాళ్ళు కూడా ఇచ్చంపల్లి నుంచి డైవర్ట్ చేయాలనుకుంటారు 141 టీఎంసీ డైవర్ట్ చేయాలి. ఈ లోపల ఇచ్చంపల్లి వాళ్ళు ఒరిస్సా వాళ్ళు నీళ్ళు వాడుకుంటారు వాళ్ళే. ఓకే, వాళ్ళ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసుకుంటారు 141 టీఎంసీ వాళ్ళు ఆ నీళ్ళు ఒరిస్సాలో ఉందని ఆ నీళ్ళు గోదావరి కావేరి పెట్టాలనుకున్నారు. ఓకే, వయా ఇచ్చంపల్లి అట్లా ఇచ్చంపల్లి మనం వద్దామని మళ్ళీ కిందికేరు అన్నారు, తుపాలు కూడా నుంచి తీసుకుంటామన్నారు. వాళ్ళ దిక్కు గోదావరి నీళ్లను కావేరి మలపాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు బనకచెర్ల గోదావరి నీళ్లను బనకచెర్ల తీసుకుపోదాం ఏం ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంలో. సరే, ఇప్పుడు అదిగా నా పాయింట్ ఒకటే సార్, బనకచెర్ల కట్టుకోవడానికి ఓకే చేసి మనం ఇచ్చంపల్లికి వాళ్ళు పర్మిషన్ ఇస్తే రెండు కట్టుకుంటే మనకు ఓకేనా, ఇబ్బంది లేదా అంటున్నా. ఇప్పుడు అక్కడ వాడికి ఆంధ్ర వాళ్ళ వాటా ఎప్పుడో ఎగ్జాస్ట్ అయిపోయింది. 2004 ఇండిపెండెన్స్ ఎగ్జాస్ట్ అయిపోయింది. వాడు ఎగ్జాస్ట్ అయిన వాటా మీద ప్రాజెక్ట్ కడుతున్నారు వాళ్ళకి అది ఉంది. అది మరి తెలంగాణ వాళ్ళు మనకు సమయం ఏపీయడానికి వాటిని వినియోగించుకునే ప్రాజెక్టులు చేపట్టాలి. వినియోగ సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చంపల్లి కానీ ఇంకా చాలా ప్రాజెక్టు చేపట్టేది గోదావరి మీద. మనం వినియోగ సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు వాడు నిద్రలు వేసినప్పుడు మనం నిద్రలు వేస్తున్నాం అనేది కాదు. ఇక్కడ వాడు ఏదో బనకచెర్ల నిద్రలు వేసినప్పుడు ఇక్కడ మనం నిద్రలు వేస్తున్నాం కాదు. అనేక ప్రాజెక్టులు కట్టుకోవాల్సి. రైట్ సార్, మాట్లాడదాం, డీటెయిల్ గా మాట్లాడదాం, కలిసినప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా నేను ఫోన్ చేస్తాను మీకు మళ్ళీ. రైట్, నేను ఫోన్ చేస్తా. సో ఇది లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. ఏదేమైనా దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. మనమైతే ఎక్కడ మన లీడర్ల అవగాహన రాహిత్యమా, నిర్లక్ష్యమే ఏం లేదు, అమ్ముడు పోవడమే. 10 ఏళ్ళుగా మనం ఒక ప్రాజెక్టు కట్టుకోలేదు. కాళేశ్వరం కడితే అది ఖతమైపోయింది. సో భవిష్యత్తులో ఈ రకమైన ఆలోచన చేసి ముందుకెళ్తే కొంత ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కాళేశ్వరం అంటున్నాం. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొచ్చే ప్రాసెస్ని దాన్ని ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. మరి ఎందుకు వీళ్ళు? ఎప్పుడో చేయాల్సిందే కదా, మీరు వచ్చిన 1 ఇయర్లోనే చేయాలి కదా. ఇంతవరకు దాన్ని స్టార్టే చేయలేదు.